అయితే మండుకుంది, బాగా ఎండుటాకులు వేసాను కదా, దానివల్ల బాగా మండుకుంది. ఈ బాండ్లో సరిపోదేమో. ఆల్రెడీ హాఫ్ బాయిల్ ఎండ్ ఉంది, ఇంకా హాఫ్ అప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్. అయ్యో ఏళ్ళు తెగిపోయేసరికి నాకు అది మండించాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అందులో కళ్ళల్లో పొగపోతూ ఉంది. మన పోర్టబుల్ స్టవ్ ఉంది కదా, ఈ స్టవ్ని డైరెక్ట్గా వేసుకొని దీని ద్వారా అయితే మనం చపాతీలు అయితే పుల్కాలాగా తయారు చేసుకుందాము. ఇది కూడా మాడిపెట్టేట్టుగానే ఉంది. ముందు ఆఫ్ చేద్దాం. ఏంద్ర ఈరోజా మధ్యాహ్నం లంచ్ అయితే చికెన్ కర్రీ గ్రేవీతో పాటు దానికి ఈక్వల్గా చపాతీలు పుల్కా టైప్ అయితే చేసుకున్నాను. రెడీ, ఇంకైతే తినేద్దాము. కొంచెం చల్లబడిన తర్వాత మన క్యాంపింగ్ టెంట్ అయితే వేసేద్దాము.